పేరు సిల్కు నా ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు నా మాట సిలక పలుకు నా పులుకు మెరుపు తడుకు అరపడని వాడు లేడే నా వలకు సిగ్గుపడేది సిక్స్ కాకు కన్ను కొట్టేది టెన్నో కాకు అరే లెమన్ టు లెవెన్ కాకు రగిలిస్తా రౌండ్ ద క్లాక్ తగిలిస్తాను కంటూ బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్ లాకు తిప్పిస్తా హార్ట్ అటాక్ రావే నాల పరువమ్మ నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ రావే నాల పరువమ్మ నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200 ప్లస్ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాము. శివ స్వప్న, హాయ్. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు శివస్వప్న. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అండ్ నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ అండ్ డాన్స్. ఓకే, మౌనిక. హాయ్, నా పేరు హాయ్ మౌనిక. మౌనిక. హాయ్ సుమా. చెప్పండి మౌనిక మీ గురించి. నా పేరు మౌనిక. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఓకే. నా హాబీస్ లిజనింగ్ టు మ్యూజిక్, సింగింగ్ సాంగ్స్. ఓకే. మంజుల. హాయ్ సుమా. హాయ్ మంజు. హౌ ఆర్ యు? ఫైన్ మంజు. యా, నా పేరు మంజుల. నేను సిటిఎస్ లో వర్క్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే. అండ్ శిరీష. హాయ్ సుమా. హాయ్. నా పేరు శిరీష. నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ ప్లేయింగ్ విత్ గేమ్స్. ఓకే. సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3 రెడీ 1 2 3 పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. లెఫ్ట్ శివస్వప్న లెఫ్ట్, మంజుల లెఫ్ట్, అంటే వెనక్కి. మంజుల వెనక్కి. మంజుల అలాగే లెఫ్ట్ కి వచ్చేసి. శివస్వప్న దగ్గరగా ఉన్నావు. మంజుల శివస్వప్న వెనక్కి, చేయి left, చాపు, back. left కి మంజుల చేయి బ్యాక్. చాపు. మంజుల బ్యాక్. మంజుల డేంజర్. అయిపోయింది మంజుల. వచ్చే మంజుల అయిపోయిందిరా. సో మంజులకి 10 పాయింట్స్. ఒక దోమ తూలుతూ వెళ్తుండదు అనమాట. తూలుతూ ఒక దోమ వెళ్తుంది. ఓకే. సో ఇంకో దోమ అడుగుతుంది, ఏంటి ఇవాళ తూలుతూ వెళ్తున్నావు అంటే, ఏయ్! ఏం లే ఇవాళ ఒక తాగుబోతుని కుట్టాను అని అంటది. అంటే తాగుబోతు రక్తంలో కూడా మందెక్కేసిందా ఫుల్ గా? దానికి కిక్ వచ్చింది అనమాట. దీనికి కూడా కిక్ ఎక్కేసిందా? సో ఎప్పుడైనా సరే దోమ మందు కొట్టాలంటే ఏం చేస్తుంది? తాగుబోతుని కొడుతుంది. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా, వెరీ గుడ్. వాడు తాగుబోతని ఎలా దోమకు తెలుస్తుంది అంటే తూలుతూ వెళ్లేవాడిని కుడుతుంది. పెట్టేసుకోండి. గో. మౌనిక, మేము నిచ్చెనలు పెట్టలేదు, స్టూళ్ళు పెట్టాం. కింద వెతుకు. డేంజర్ మౌనిక, డేంజర్. అది జైలు కాంపౌండ్. నువ్వు అటే వెళ్ళావు. ఇప్పుడు చెంచల్ కూడా జైలు వైపు వెళ్ళావు నువ్వు. ఇప్పుడు అటే వెళ్ళి ఖైరతాబాద్ వైపు వెళ్ళి స్ట్రైట్ వెళ్ళు. స్ట్రైట్ విజయవాడ వస్తుంది చూడు. మౌనిక రైట్ తీసుకో. అదిగో రైట్ సైడ్ లో మళ్ళీ చూడు. రైట్ సైడ్ ఆ తేలప్రాలు వచ్చింది. అదిగో అక్కడే అంతే. కూర్చో. దామ్మ వచ్చేయమ్మ, దామ్మ.
మౌనిక నీకు 15 పాయింట్లు. ఓకే, నువ్వేమైనా చెప్తావా? అంటే గ్రూప్ జోక్. గ్రూప్ జోకా? నువ్వు తానా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులైందిరా ఇంకా నిన్ను విశేషాలు చూసి. ఏంటి? ఎలా ఉన్నాను, అలా అలాగే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఏంటో అలా గడిచిపోతుంది జీవితం అంతే. ఇంకేంట్రా మొన్న ఈ మధ్య బాగాలేదన్నావు నువ్వు. అవును, డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే ఏమన్నారో తెలుసా? మ్. మా వైఫ్ చెప్పే మాటలు అంటే నేను 10% వింటున్నానంట. అవునా, నువ్వు 10% వింటున్నావా? అవును. నువ్వు చాలా అదృష్టవంతుడు. దాంట్లో అదృష్టం ఏముందిరా నా బొంద? దాంట్లో అదృష్టం ఏముంది చెప్పు? అది తెలిసిన తర్వాతకి ఆ విషయము మా ఆవిడ ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంది. అవునా? అవును. ఓహో, ఆవిడకి అలా అర్థమైందా? వైఫ్ చెప్పిన మాటలో 10% వింటుందంటే అయ్యయ్యో పాపం మా ఆయనతో నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటుంది. యాక్చువల్లీ ఆవిడ 100% మాట్లాడుతుంది, ఈయన కావాల్సింది మాత్రమే వింటున్నాడు. ఆవిడ ఇప్పటి నుంచి 200% మాట్లాడడం మొదలెట్టింది. అందుకే వైఫ్ల ముందు ఇలాంటి విషయాలు డిస్కస్ చేయకూడదు, తెలుసుకోండి మీరు. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. నువ్వు వెళ్ళమ్మా, పెట్టేసుకోండి. రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్, కమాన్ వచ్చేయండి ఇద్దరు. శివస్వప్న అండ్ శిరీష. శిరీషకి 25 పాయింట్స్, శివస్వప్నకి 20 పాయింట్స్. కోడిగుడ్డు తెల్లగా ఎందుకు ఉంటుంది? కోడిగుడ్డు ఎందుకు తెల్లగా ఉంటుంది, కాకి గుడ్డు కూడా ఎందుకు తెల్లగా ఉంటుంది అంటే సాధారణంగానే గుడ్లు తెల్లగా ఉంటాయి కాబట్టి. నీ కనుగుడ్డు ఉంది, అది నల్లగా ఉందా? బయట ఉండేది ఎలా ఉంది? తెల్లగా ఉంటుంది అంతే. సో కోడిగుడ్డ కూడా అందుకే తెల్లగా ఉంది. ఎందుకో ఏమిటో నాకు అర్థం కాలేదు, మొత్తానికి ఏదో చెప్పి మేనేజ్ చేసా. కోడిగుడ్డు ఎందుకు తెల్లగా ఉందంటే కోడి గుడ్డు వేసే ముందు అది కొంచెం Colgate వాడుతుంది. కొంచెం సున్నం మింగింది. కాదు, అది దాని నైజం కాబట్టి తెల్లగా ఉంటుంది. అంటే నేను ఇందాక చెప్పిందే కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేశారు కదా. లేదు, ఫస్ట్ దే ఖాయం చేసుకో. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫ్లా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఇదిగో వచ్చేసింది ఈటీవీ ప్లస్ సోవెనీర్ కప్పు. ఈ రౌండ్ లో ఎవరు ఎక్కువగా రైట్ ఆన్సర్లు చెప్తే వాళ్ళదే ఈ కప్పు. ఓకే ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ రాజమౌళి గారు, జగపతి బాబు గారా? జగపతి బాబు గారు. ఇద్దరు ఒకటేలా గడ్డాలు పెంచుకుంటున్నారు, ఏమిటో ట్రెండ్. పక్కన పిక్చర్స్. మంజుల. హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్ లా కాకుండా నువ్వు హనుమాన్ జంక్షన్ లా చెప్పావు, అనుమానం లాగా. చూద్దాం. సో హనుమాన్ జంక్షన్ సినిమాలో అర్జున్ గారు, జగపతి బాబు గారు, వేణు గారు అందరూ ఉన్నారు. కొట్టకండి సార్. అమ్మో! కేడి అంటే కృష్ణదాసు కాదని, కే అంటే కుట్ర, డి అంటే దగాని ఊళ్ళో వాళ్ళంతా బ్యాట్ చేశారు. నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్. పక్కన పిక్చర్స్.
శివస్వప్న. విక్టరీ. విక్టరీ అని ఒక సినిమా చేశాడా నితిన్? చూద్దాం. Correct answer, all points. ఇంతకీ ఏమిటా సింబల్? విక్టరీ. వి ఫర్ విక్టరీ. టైం ని బట్టి సింబల్ అర్థాలు మారుతూ ఉంటాయి. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్. పక్కన పిక్చర్స్. శివస్వప్న. గంగోత్రి. చూద్దాం. Correct answer, all points. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచినా కరిగించానుగా కళ్ళం వేసినా కదిలుస్తానుగా మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రి. శివస్వప్న ఇప్పటికి ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్పేశావు? 2. నెక్స్ట్ సెలబ్రిటీ సుహాసిని గారు. పక్కన పిక్చర్స్. శివస్వప్న. చదరంగం. 3 కరెక్ట్ అయినట్టయితే ఆల్మోస్ట్ నీకు ఈ కప్ వచ్చేసినట్టే. చూద్దాం. రాంగ్ ఆన్సర్. -6. ఒక చదరంగం అనుబంధం ఒక సో 2 కరెక్ట్ ఇక్కడ, 1 కరెక్ట్ అక్కడ. అయినా సరే నీ నంబరే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష. పక్కన పిక్చర్స్. శిరీష. పౌర్ణమి.
చూద్దాం. Correct answer, all points లు. సో ఈ రౌండ్ లో ఎక్కువ ఆన్సర్స్ చెప్పిన రైట్ ఆన్సర్స్ చెప్పినటువంటి పార్టిసిపెంట్ ఎవరు? శివస్వప్న. శివస్వప్నకే ఈటీవీ ప్లస్ కప్పు. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మల రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మల ఎడాబెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మల రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ శిరీష. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి దరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు ధమ్మిడి ధిమ్మిడి దరువులేసే గరీబు ఏ తాడిని దన్నే వాడుంటే రాంబాబు ఆడి తలదన్నే టైపు నేను రాంబాబు. టాటాకు సప్పుళ్ళు యాల రాంబాబు నీకు శంకరగిరి మనాలేరా రాంబాబు ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట కరుకచి బాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట బాబు ఓ రాంబాబు బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు బాబు ఏ రామ్ 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 బాబు వెరీ గుడ్, బాగా చేసావు. థ్యాంక్ యూ. అండ్ అలాగే మంజుల కూడా. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫ్లా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. ఆహా కళ్యాణం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ నాని, బి రాజా. రాజా. కాదు నాని. అయ్యో, జుట్టు పెరుగుదలకి కావాల్సిన ముఖ్యమైన విటమిన్ ఏమిటి? ఆప్షన్స్. ఏ విటమిన్ సి, బి విటమిన్ ఇ. విటమిన్ ఇ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. శిరీష 1 పాయింట్, శివస్వప్న 1, మంజుల 1. జుట్టు వేగంగా మరియు మందంగా పెంచుకోవాలి అంటే ఏం చెయ్యాలి? కామెడీ కాదు నిజంగానే. కొంత ఒత్తిడితో బ్రష్ చేయాలి. మీరు హెయిర్ బ్రష్ ని మీ కేశాలకి ఉపయోగించేటప్పుడు మీ తల మీద కొంత ఒత్తిడిని కలిగించాలి. దాంతో తలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు వేగంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఇంకా వేగంగా పెరగాలి కదా అని రక్తం వచ్చేంత వరకు పెరగద్దు. ఓకే. నూనె రాయడం. ఆయిలింగ్ మీకు వీక్ డేస్ లో సమయం లేకపోతే వీకెండ్ కనీసం వారంలో ఒకసారైనా సరే జుట్టుకి నూనె రాయాలి.
ఆయిల్ కేశాలకి పోషణను అందిస్తుంది. తలకి పూర్తిగా నూనె రాసి ఆదివారం ఉదయం తలస్నానం చేసుకోవచ్చు. చేస్తారా? సహజంగా లభించేటువంటి పదార్థాలతో మంచి ఫలితం ఉంటుంది. అందుకు కొన్ని ఉదాహరణలు ఏమిటంటే మందారం. జుట్టు పెరుగుదలకి కూడా ఈ నూనె తలకి మర్దన చేసినట్టయితే బాగా ఉపయోగపడుతుంది. మందార పువ్వులు లేదా మొగ్గలని గోరువెచ్చనటువంటి కొబ్బరి నూనెలో వేసి రాత్రంతా నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మందంగా మారి మంచిగా పెరుగుతాయి. అంటే అక్కడ మరిగించేసి పక్కన పెట్టడం కాదు, ఆ నూనె తీసుకుని తలలోకి రాసుకోవాలి. మనం జడ లేదా కేశాలని ముడి వేసుకోవాలి. నిద్రించే ముందు మీ జుట్టుని ఒకసారి దువ్వాలి. చిక్కుపడకుండా కేశాలకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది. అందుకనే రాత్రిపూట చక్కగా చిక్కు తీసేసి మంచిగా జడ వేసుకొని పడుకోవాలంటారనమాట. ఇంకా విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్, జుట్టు పెరుగుదలకి విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. విటమిన్ ఈ అధికంగా ఉండేటువంటి ఆహారాలు ఉదాహరణకి బాదం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బాదం నూనె చాలా వరకు మన భారతీయుల జుట్టు పెరుగుదలకి కొబ్బరి నూనె మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని సహజ నూనెల్ని కూడా కేశాలకు ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదలలో మార్పులు మీరు గమనించవచ్చు. కండిషనింగ్ బాగా ఉంటుందన్నమాట బాదాం నూనె వాడినట్టయితే. కేశాలని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇది చాలా మెయిన్. సాధారణంగా తలస్నానానికి ఎక్కువగా షాంపూని వాడుతూ ఉంటారు. అధిక షాంపూ వాడడం వల్ల తలని శుభ్రంగా చేసుకుంటాం అని అనుకుంటూ ఉంటాం, కానీ కేశాలని శుభ్రం చేసుకోవడానికి ముందు తలకి నూనె రాయడం చాలా అవసరం. అలాగే హెయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది. తలస్నానానికి మన్నికైనటువంటి షాంపూని వాడాలి. షాంపూని డైరెక్ట్ గా తలకి రాసుకోకూడదు, కొంచెం డైల్యూట్ చేసుకుని దాన్ని వాడాలి. ఇదన్నమాట హెయిర్ టిప్స్. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ తో పాటు నటించిన మరో హీరో ఎవరు? నవదీప్. రాంగ్ ఆన్సర్, శివబాలాజీ. మన దేశంలో అత్యంత లోతైన బంగారు గని ఏది? చెప్పండి ఎక్కడుందో. ఆప్షన్స్. ఏ కోలార్ బంగారు గని, బి ఖేత్రి బంగారు గని. కోలార్. కరెక్ట్, ఇది కర్ణాటకలో ఉంది. తీసుకోండి. శిరీష 1, స్వప్న 2. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే. నిప్పు రవ్వ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ బాలకృష్ణ, బి చిరంజీవి. చిరంజీవి. కాదు బాలకృష్ణ, చేసొచ్చిన డాన్స్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సిలలో గుడ్డులో ఉండని విటమిన్ ఏది? ఏ విటమిన్ గుడ్లో ఉండదు? ఏనా, బీనా, సియా? విటమిన్ ఏ. సారీ, రాంగ్ ఆన్సర్, విటమిన్ సి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఇదిగో గుడ్లు ప్రత్యక్షం అయిపోయాయి. నీకు ఆన్సర్ రాలేదు కానీ గుడ్లు వచ్చాయి. తింటావా వద్దా? అయినా మేము ఉడకబెట్టలేదులే. గుడ్లు దుకాణం నుంచి తీసుకొచ్చిన తర్వాత అవి మంచివో కాదో తెలుసుకొని తినడం చాలా మంచిది. ఎందుకంటే అవి కొన్ని రోజులు నిలవ ఉంచినటువంటి గుడ్లై ఉండొచ్చు, ఎన్నో రోజులు వాళ్ళు లోపలే మగబెట్టిన గుడ్లై ఉండొచ్చు. అవి తినడం వల్ల కొత్త వ్యాధులు వస్తాయి. సో గుడ్లు మంచివా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గుడ్డు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు నింపుకొని ఆ నీళ్లలోకి మీరు గుడ్డుని ఇలా వేసినప్పుడు మునిగిపోయినట్టయితే మంచి గుడ్డు. ఒకవేళ తేలిందనుకోండి అది మంచిది కాదని అర్థం. సో మనకి 2 గుడ్లు మంచి కోడి పెట్టిన మంచి గుడ్లు. అటు తీసేసి ఇంకో గుడ్డేసి చూడు, ఏమైనా తేలుతుందని చూద్దాం. ఓకే, ఇది కూడా బానే ఉంది. తేలుతుందా ఇది? సేఫ్, ఇవి కూడా తినొచ్చు. నెక్స్ట్ తీసేసి అది
ఫ్రెష్ గా ఉన్నాయి అసలు, మరి పొద్దున్నే కోడి పళ్ళు తోముకొని వేసినట్టుంది. సో ఈ గుడ్లతో మనకి ప్రాబ్లం లేదు. సో అదమ్మా, థ్యాంక్ యూ. నీకు ఈ గుడ్డు తప్ప ఇంకేం మిగలలేదు. ఇరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేలా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా పంచాక్షరి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కరెక్ట్ ఆన్సర్. 6. మౌనిక 2, స్వప్న 2, మంజుల 2. 5 నదుల పేర్ల మీదుగా ఒక రాష్ట్రం పేరు వచ్చింది. అది ఏ రాష్ట్రం? ఆప్షన్స్: ఏ గోవా, బి పంజాబ్. ఏ గోవా. కాదు, పంజాబ్. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. అవి జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ సట్లజ్ నదులు. ఓకే. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సురిలక ఉన్నవే. అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో తొడిగేస్తా గోల్డ్ రింగు ముడి వేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో 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 బో 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 బాబో బాబో హే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదల సురిలక ఉన్నవే. खुशियों की गली बन के खिलूं मैं जादू की छड़ी बन के फिरूं मैं तुझे जाने से भी ज्यादा चाहूं मैं सपनों की नगर चले तू और मैं. హిందీలో అయితే సాలి తమిళంలో అయితే మచ్చే హిందీలో అయితే సాలి తమిళంలో అయితే మచ్చి అరే అచ్చు తెలుగు మరదలు నువ్వంటే నాకు పిచ్చి నవ్వుతోనే చేసినావే 100 ఏళ్ళ బందికానా సన్న జాజి నడుము చూస్తే సచ్చిపోడా ఎవడైనా. మోసింది ఇంకా చాలు తిప్పొద్దు గింగిరాలు మాటలతో మాయ చెయ్యకు బాబో 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 బో 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 బాబో బాబో హే. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశావు శివ స్వప్న. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫ్లై ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం మౌనిక. ప్రభాస్. చూద్దాం. ఇద్దరు రామ్ చరణ్లు వచ్చారు. కళ్ళజోడు వేసుకొని కూడా ప్రభాస్ అని చెప్పావు.
-6. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. నెక్స్ట్ చిత్రం మౌనిక, అనుష్క. రాణి రుద్రమదేవా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ అనుష్క. 6 పాయింట్లు. అసలు అనుష్క ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికే పుట్టిందేమో అనిపిస్తుంది. ఆ హైట్, ఆ పర్సనాలిటీకి కరెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ చిత్రం మౌనిక, నితిన్. చూద్దాము. అఖిల్. అయితే నితిన్ కి అఖిల్ కి కనెక్షన్ ఉంది. అఖిల్ సినిమా ప్రొడ్యూసర్ నితినే కదా, అయినంత మాత్రం నేను పాయింట్లు ఇవ్వలేను. నెక్స్ట్ చిత్రం మౌనిక, అన్ని బజర్ అయితే ఫాస్ట్ గా నొక్కేస్తున్నావు. 10 సెకండ్స్ లోపల చెప్పాలి. రమ్యకృష్ణ. అది హన్సికే తల్లి. చూద్దాం. హన్సిక -6. తర్వాత చిత్రం శిరీష. అల్లు అర్జున్. చూద్దాం. కళ్యాణ్ రామ్ -6. నీకు అంటింది అంటు వ్యాధిలాగా అంటింది. నెక్స్ట్ చిత్రం శివస్వప్న. రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాం. నీకు కూడా పాయే. అది తమన్నా -6. ఈ రోజు బోలో చిత్రం బోలోలో ఒక క్లోజ్అప్ షాట్ లోను, లాంగ్ షాట్ లోను వచ్చారు సెలబ్రిటీస్ అందరూ. సో అలా జరిగిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ రోజు మనం ఆడబోతున్నాము గాలాట. యా, మంచి గాలాట ఆడుదురు గాని మేము బంతులు పెట్టాము. మీరు ఇలా అని ఆ బంతిని బయటపడేయాలి. ఓహో, చాలా బలం కావాలి దీనికి. దీని వేషాలు ఏమిటో ఊదేసేయాలనుకుంటే ఏమిటో అనుకున్నాను, చాలా లైట్ గా ఉంటుందని. వీళ్ళ పరిస్థితి ఏమిటో, ఎలా విసురుతారో ఏమిటో వీళ్ళిద్దరు. నేనే ఇలా ఉంటే వాళ్ళు ఏమిటి. ఓకే, రెడీయా? ఓకే, ఒక్క నిమిషం. జై బోలో హనుమాన్ కి జై. అమ్మయ్యా. సో అది గేమ్. ఓకే మోనిక, తలుచుకో. రెడీ, 1 2 3 గో.
గేమ్ ఆడిన తర్వాత మనం మొక్కజొన్న బండి పెట్టుకోవచ్చు. బాగా విసురుతున్నారు. అచ్చే పన్నెండు 16 17 19 20 21 22 23 24 25 26 27 28 ఒక్కటి మైనస్. సో 27 ఇంటూ 6 162 పాయింట్స్. రోస్టర్ రెడీ 1 2 3 గో. ఆడుకోవద్దు గట్టిగా. సరే, ఆపు. మళ్ళీ కొంచెం ఆపేసుకో, చేతులు ఊడి పడిపోయే ప్రమాదం ఉంది. ఇది ట్రై చేయ. కొంచెం రివర్స్ లో ఇచ్చేయి. కాదు, కిందకి పైకి ఇచ్చేయి. బాగుంది, దానికి హాయిగా ఉంది. ఇప్పుడు పైకి కిందకి గట్టిగాను. గట్టిగా అయ్యో చాలు. నేను దానికి ఫ్యాన్ వేస్తాను కానీ నువ్వు ఎందుకమ్మా అంత విసిరావు దానికి? అయ్యో, ఒక్కటే ఒక బంతి దగ్గర ఆగిపోయావు నువ్వు. సో 12 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. అక్కడే వచ్చింది పాప శివస్వప్న ప్రాబ్లం. రూపాయి చూపేసి వెరీ గుడ్. నువ్వు ఏదో ఆపకుండా ఊపినట్టు అది. పంతొమ్మిది బంతులు 114 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. మంజుల, మీ టార్గెట్ 151. లీడ్ లో ఉంది మౌనిక. ఎవరు గెలుస్తారో ఇవాళ చూద్దాం రండి. రెడీ 1 2 3 గో. చిన్నగా చిన్నగా ఎప్పుడైనా మొక్కజొన్నలు తిన్నారా? చిన్నగా చిన్నగా వాళ్ళు ఎలా ఊపుతారో చూసారా? ఇంకా చిన్నగా చిన్నగా చిన్నగా. వాటర్ బాల్ సెట్ అసలు కదలట్లేదు. చిన్నగా చిన్నగా ఇంకా చిన్నగా ఇంకా చాలా చిన్నగా. స్లోగా ఇంకా స్లోగా. మధ్యలో గొప్పచ్చి విసురుతుంది వింజామర విసినట్టు. తొమ్మిది అంటే 54 పాయింట్లు.
అండ్ కూల్ జగ్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ మోనికా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చికెన్ oh baatu picture cute Indian masala he smile love